మరొకసారి మనం ఆయన సన్నిధిలో చేరి ఆయన ఆరాధించే ఒక విశేషమైన సమయాన్ని, భాగ్యాన్ని పరమ తండ్రి మనకు అనుగ్రహించాడు. గత 3 వారాల్లో ఆరాధన గురించి నేర్చుకున్నాం కదా. ఆరాధన మొట్టమొదటి పాఠంలో ఆరాధ్య దైవం ఎవరు, ఆరాధన అంటే ఏంటి, ఆరాధన యొక్క క్రమం చూసాం. రెండోది గ్రంథంలో చెప్పబడిన ఆయా రకాల ఆరాధనల గురించి నేర్చుకున్నాం. వ్యర్థారాధన, తెలియబడిన ఆరాధన, స్వేచ్ఛారాధన, దేవదూత ఆరాధన, దేవుడు కోరుకున్న ఆరాధన, యథార్థముగా ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. మొన్న పైన వారంలో సహోదరులు జ్ఞాపకం చేసినట్లు యథార్థముగా ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అనే విషయాలు మనం నేర్చుకోవాలి. ఈరోజు మరొక అంశం తెలియజేస్తాను. మనం చదివిన లేఖన భాగంలో నుంచి ఒక చిన్న సందేశాన్ని మనం నేర్చుకుంటాం. యేసుక్రీస్తు త్రాగిన గిన్నెలోనికి త్రాగగలము. చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త 20. జబదయి కుమారుల తండ్రి. జబదయి కుమారులు అంటే ఎవరు? పేర్లు చెప్తారు. జబదయి కుమారులు అంటే అపోస్తులలో 12 మంది అపోస్తులలో 2 అన్నదమ్ములు. వాళ్ళెవరు? జబదయ కుమారులు. అంటే తండ్రి పేరు జబదయ, తల్లి పేరు సలోమి. ఆ జబదయ కుమారులు తల్లి 2 కుమారులు ఎంట పెట్టుకుని ఎవరి దగ్గరకు వచ్చింది? యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చింది. యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి, నీ రాజ్యంలో నీ కుడివైపున ఒకరిని, నీ ఎడమవైపున ఒకరిని నా 2 కుమారుల్లో కూర్చుండబెట్టుకొని ప్రభువుకు రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకు ఆ మాట ఆవిడ అడగాల్సి వచ్చేసిందంటే 19వ అధ్యాయం చివరిలోనే యేసుక్రీస్తు వారు ఒక సందేశం చెప్పారు. పేతురు వచ్చి, మేము సమస్తం విడిచిపెట్టి వెంబడించింది కదా, మాకేం దొరుకును అన్నప్పుడు ప్రపంచ పునరుజ్జీవనమందు మనుష్య కుమారుడు మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు మీరును 12 సింహాసనం మీద ఆసీనుడై 12 గోత్రముల వారికి ఏం చేస్తారు? తీర్పు చూపిస్తారు. మరి ఆ తల్లికి ఎలా తెలుస్తుందో మరి ఆ విషయం? 19వ అధ్యాయం చివరిలో మీరేం చేస్తారంటే, మీ 12 మంది అపోస్తులు సింహాసనాల మీద ఆసీనులై ఉండి 12 గోత్రాల వారికి ఏం చేస్తారు? తీర్పు తీరుస్తారు. బహుశా మరి అది ఆవిడకి వినపడిందో లేదో, ఎలా వినపడిందో తెలియదు, కానీ వచ్చి ప్రభు దగ్గరకు వచ్చి ఏమడుగుతుంది? నీ రాజ్యంలో నీ కుడివైపున ఒకడని, ఎడమవైపున ఒకడని నా 2 కుమారులను ఏం చేయాలి? అక్కడ కూర్చుండబెట్టుకొని ఒక రిక్వెస్ట్ని, ఒక అప్లికేషన్ని ఆ తల్లి పెడుతున్నట్లు మనం చూడగలం. అంటే యేసుక్రీస్తు స్థాపించే రాజ్యం ఎలాంటిది అనే అవగాహన యేసుక్రీస్తు వారు దేహంలో ఉన్నప్పుడు అపోస్తులకి లేదు, అలాగే ఆ జబదయి కుమారుల యొక్క తల్లికి కూడా లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు స్థాపించే రాజ్యం ఎలాంటిది? పిలాతుతో అంటాడు కదా, నీవు రాజువు అంటే, అవును నీవు అన్నట్టు నేను రాజునే, నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. ఒకవేళ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకున్నట్లు నా శిష్యులు ఏం చేస్తారు? పోరాడతారు. కాబట్టి నా రాజ్యం ఇహలోక సంబంధమైనది కాదు. అది ప్రారంభంలో అపోస్తులు కూడా ఆ సంగతి అర్థం కాల. యేసుక్రీస్తు వారు స్థాపించేది ఒక ఆత్మ సంబంధమైన రాజ్యం అనే ఒక అవగాహన, ఒక గ్రహింపు ఎవరికి లేదు? అపోస్తులకి లేదు,
అపోస్తులుడికి జబదేయి కుమారుల తల్లికి ఎలా ఉంటుంది? ఇక అపోస్తులకి అవగాహన లేకపోతే తల్లికి ఉంటుందా? ఎందుకంటే అపోస్తులు యేసుక్రీస్తు యొక్క వెంట తిరుగుతున్నారు కదా, ఎప్పుడు ఆయన మాటలు వింటారు కదా, కనులారా ఆయన కార్యాలు చూశారు కదా. వారికే గ్రహింపు లేనప్పుడు తల్లికి గ్రహింపు ఉండే అవకాశం ఉందా? అంటే ఒక తల్లి అలా కోరుకోవడం, అంటే ఒక కోణంలో చూస్తే తల్లి అలా కోరుకోవడంలో కూడా తప్పులేదు. ఎందుకంటే తన కొడుకులు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి అనే ఒక భావన వాడికి, అంటే ఒక శరీర సంబంధమైన ఒక ఆలోచన అంతే. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు? మత్తయి సువార్త 20వ అధ్యాయం నేను చదువుతుంటాను మరలా 20వ వచనం. అప్పుడు జబదేయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయాలి. పేర్లు చెప్పలే నాకు. జబదేయి కుమారులు అంటే ఎవరని అడిగాను, ఆ పేరు ఇంకా ప్రశ్న అంతే మిగిలింది. నువ్వే. జబదేయి కుమారులు అంటే యాకోబు యోహాను. యాకోబు యోహాను కదా, తెలుసుగా, ఎంతో తెలిసిన విషయం. ప్రభుకు అర్థమైపోయింది. ఆవిడ ఇద్దరు కొడుకులు ఎండబెట్టుకొని నమస్కారం చేయటంలో ఆటోమేటిక్గా ప్రభుకు అర్థమైంది. నీవేమి కోరుచున్నావని ఆయన అడిగింది. అందుకని నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులు ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవెమ్మని ఆయనతో అనండి. అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా? ఒక క్వశ్చన్ మార్క్ ప్రశ్న వేశాడు ఆ ఇద్దరు అపోస్తులు అన్నదమ్ములు. అసలు ఏమడుగుతున్నారు మీరు? నేను త్రాగబోయే గిన్నెలోనిది మీరు త్రాగగలరా? అప్పుడు వాళ్ళు నెక్స్ట్ వెంటనే ఎలాంటి సమాధానం ఇచ్చారు? వారు త్రాగగలమనిరి. ఏం చేస్తాం మేము? త్రాగుతాం, మేము కూడా త్రాగుతాం. ఆయన, మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు గాని నా కుడి వైపునను నా ఎడమ వైపునను కూర్చుండ నిచ్చుట నా వశమున లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో వారికే అది దొరుకునని చెప్పాను. అది నా వశంలో, నా స్వాధీనం లేదు అది. ఎందుకంటే దేవుడు అద్వితీయ సర్వాధిపతి. ఈ అద్వితీయ సర్వాధిపతి అందరికి అధికారులు ఇచ్చేవాడు. అది నా వశంలో లేదు, పరలోకపు తండ్రి యొక్క వశంలో ఉందంట. కాబట్టి మన పాఠం ఏంటి? యేసుక్రీస్తు ఏమన్నాడు అపోస్తులతో ఎదురుతో? నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగగలరా అన్నప్పుడు వాళ్ళు ఏమన్నారు? నేను త్రాగ. ఎందుకు? యేసుక్రీస్తు త్రాగిన గిన్నెలోనిది త్రాగగలరా అని అపోస్తులను అడిగినప్పుడు వాళ్ళు త్రాగుతామన్నారు. మరి ఇంతకీ వాళ్ళు త్రాగారా లేదా అనేది వేరే సబ్జెక్ట్. అది ఒక పాయింట్. ఒకవేళ ఈరోజు అయిపోతేనే ఆ పాఠం అది కూడా యాడ్ చేస్తాను. ఒకవేళ లేదంటే క్లుప్తంగా మరొకసారి తెలియజేస్తాను. ఇంతకీ యేసుక్రీస్తు వారు త్రాగిన గిన్నెలో ఏముంది అనే సంగతులు కొద్ది నిమిషాలు మనం ఆలోచించాలి. మొట్టమొదటిగా దేవుని చేతిలో పాత్ర లేదా గిన్నె ఉంది అన్నారు. దేవుని చేతిలో ఒక పాత్ర, ఒక గిన్నె ఉంది. 75వ కీర్తన చూడండి ఒకసారి. 75వ కీర్తన 8వ వచనం. 75వ కీర్తన 8వ వచనం. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది. చాలు. దేవుని చేతిలో ఏముందంటారా? ఒక పాత్ర ఉందంట. కీర్తన 75:8. దేవుని చేతిలో ఒక గిన్నె, ఒక పాత్ర. ఇంతకీ ఆ పాత్రలో ఏముందిరా స్త్రీలారా? ఆ పాత్రలో ఏముంది? పాత్ర ఉంది సరే, గిన్నె ఉంది సరే. ఎందుకు? దేవుని చేతిలో ఉన్న పాత్రలో, దేవుని చేతిలో ఉన్న గిన్నెలో ఏముంది? చదువు కింద. అందులోనే ద్రాక్షారసము పొంగుచున్నది, అది సంభారముతో నిండి ఉన్నది. చాలు. ఏమంటాడు? అందులోనే ద్రాక్షారసము పొంగుచున్నది,
అది సంభారముతో నిండి ఉన్నది. అంటే దేవుని చేతిలో ఒక పాత్ర ఉంది, ఆ పాత్రలో ద్రాక్షారసం ఉన్నట్లు మాట్లాడుతుంటారు. ద్రాక్షారసం అంటే ద్రాక్షారసం అంటే యెషయా గ్రంథం 51. యెషయా గ్రంథం 51. ద్రాక్షారసము అనంగలోనే అక్షార్థమైన ద్రాక్ష కాయల నుంచి తీసిన ద్రాక్షారసం కాదది. వెంటనే మన మనసు, మన ఆలోచనలు, చూపు దాని మీద వెళ్ళకూడదు. ఎంతకీ ఆ పాత్రలో ఏముందంటే ఒకటి క్రోధము అంటారు. క్రోధము 51వ అధ్యాయము 17వ వచనం చూడు. యెషయా గ్రంథం 51:17. యెరూషలేమా లెమ్ము లెమ్ము, యెహోవా క్రోధ పాత్రను ఆయన చేతి నుండి పుచ్చుకొని త్రాగిన దానా, తూలిపడజేయు పాత్రలోనిదంతటిని త్రాగిన దానా నిలువము. యెహోవా క్రోధ పాత్ర, యెహోవా క్రోధ పాత్ర అంటే ఆ పాత్రలో ఏముందంటే క్రోధము. క్రోధం అంటే క్రోధము కోపానికి సంబంధించింది కదా అది. క్రోధం అంటే అది కోపానికి సంబంధించింది. అంటే దేవుని చేతిలో ఒక పాత్ర ఉంది, ఆ పాత్రలో ఏముందంటే కోపం ఉంది. ఆ పాత్రలో కోపం ఉంది. దేవుని యొక్క క్రోధముతో ఆ పాత్ర నిండిపోయింది. ఇంకా చూద్దాం ముందుగా. ఇర్మియా గ్రంథం 25. ఇర్మియా గ్రంథం 25 15. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయము 15. ఇశ్రాయేలు దేవుడని యెహోవా నాకిలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు ఈ క్రోధపు మధ్య పాత్రను. ఎవరి చేతిలో ఉంది ఆ పాత్ర? బాగా అక్కడ కూడా వేసుకోవచ్చు, రిటర్న్స్ ఇక్కడ కూడా వేసుకోవచ్చు. ఇర్మియాతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఇర్మియా, ఇదిగో నా చేతిలో ఉన్న ఈ క్రోధపు పాత్ర నువ్వు తీసుకోవాలి, అంతే కదా. మళ్ళీ నేను చదువుతాను 15 వచ్చి. ఇశ్రాయేలు దేవుడని యెహోవా నాకిలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు ఈ క్రోధపు మధ్య పాత్రను నా చేతిలో నుండి తీసుకొని. క్రోధపు మద్యం అండి ఇక్కడ. క్రోధపు మద్యం, క్రోధపు మద్యం గుర్తులేదు కదా. క్రోధపు మద్యం పక్కనే యెహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయం. యోధాతో మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ. యోధాతోటి లేదా యూదులతోటి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? 30 నుంచి చదువు ఒకసారి. 23వ అధ్యాయము 30 వచ్చి. నీవు అన్యజనులతో చేసిన వ్యభిచారమును బట్టి, వారి విగ్రహములను పూజించి అపవిత్ర పరుచుకొనుటను బట్టి నీకు ఇవి సంభవించును. నీ అక్క ప్రవర్తించినట్టు. అంటే అక్క అంటే ఎవరు? ఫస్ట్ ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు? యూదులతో మాట్లాడుతున్నాడు. యోధా దేశంతో మాట్లాడుతున్నాడు దేవుడు. యోధా దేశంతో మాట్లాడుతున్నాడు. నీ అక్క ఎలాగైతే ప్రవర్తించిందో నువ్వు కూడా అలాగనే ప్రవర్తించావు. నీ అక్క ప్రవర్తించినట్టు నీవును ప్రవర్తించితివి గనుక అది పానము చేసిన పాత్ర నీ చేతికి ఇచ్చేదను. నీ అక్క ఏ పాత్ర అయితే పానం చేసిందో ఆ పాత్రను ఇప్పుడు ఎవరికి ఇస్తా? నేను మరలా తిరిగి నీ చేతికి ఇస్తా. యోధా అంటే అక్కడ యోధా అక్క అంటే ఎవరు? ఇశ్రాయేలీలు. రెండు భాగాలు అయిపోయింది కదా రాజ్యం. ఇశ్రాయేల్ రాజ్యం, యోధా రాజ్యం. 10 గోత్రాలు ఒకవైపు, 2 గోత్రాలు ఒకవైపు. ఒక దేశాన్ని ఉత్తర రాజ్యం అంటారు, ఇంకొక ప్రాంతాన్నేమో దక్షిణ రాజ్యం అంటారు. అక్క చెల్లెలు అనమాట. మనం గతంలో కూడా చదివాం. ఓహోలయాబు అని ఒక పదం చదివాం కదా. ఓహోలయాబు వాళ్ళిద్దరు అక్క చెల్లెలు. ఓహోలయము షోమ్రోనుకు సంబంధించింది, ఓహోలేమేమో యెరూషలేమునకు సంబంధించింది. అక్క అంటే ఒక వ్యక్తి గురించి మాట్లాడట్లా, అంటే ఇశ్రాయేల్ యొక్క జాతి గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి ఇశ్రాయేలుని ఎలాగైతే ప్రవర్తించారో ఇదిగో మీరు కూడా అలానే ప్రవర్తిస్తున్నారు. నేను ఇశ్రాయేలుకి ఒక పాత్రను ఇచ్చేసాను, అది త్రాగింది. అదే పాత్ర ఇప్పుడు ఎవరికి ఇస్తాను? నేను మీకు ఇస్తాను. నేను అంటే ఇశ్రాయేలు పాపం చేస్తే
దేవుడు అష్షూరు సైన్యాన్ని పంపించేసి ఇశ్రాయేల్ దేశాన్ని నాశనం చేసి ఇశ్రాయేల్ని అష్షూరు చెరకెళ్ళారు కదా. అంటే దేవుని యొక్క కోపము, దేవుని యొక్క క్రోధం అనేది ఇశ్రాయేల్ దేశం మీద పడిపోయింది. దేవుని యొక్క క్రోధపు మద్యపు పాత్ర ఇశ్రాయేలును త్రాగారు. ఇప్పుడు ఎవరు త్రాగుతారు? ఇదిగో యోధా. అప్పుడు నెక్స్ట్ ఏం చేశాడు? ఆ బబులోను రాజు నెబుకద్నెజరుని పంపించేసి ఆ దేశం నాశనం చేశాడు. అర్థమవుతుంది మీకు? కాబట్టి ఆ క్రోధపు పాత్ర అంటే ఏముంది అందులో? ఇక్కడ ఒక మాట అండి మరలా 31వ వచనం నుంచి సెలవిచ్చినది ఏమనగా, నీ యొక్క పానము చేసిన లోతును వెడల్పును గల పాత్రలోనిది నీవును పానము చేయవలెను, అందులో పానము చేయవలసినది చాలా ఉన్నది గనుక ఎగతాళియు అపహాస్యము నీకు తటస్థించెను. తర్వాత నీ అక్క అయిన షోమ్రోను పాత్ర వినాశోపద్రవములతో నిండినది. వినాశోపద్రవములు అన్నది. వినాశోపద్రవములు అంటే యోధ యొక్క అక్క తాగిన పాత్రలో దేంతో నిండిపోయిందంట శాంత్య? ఏమన్నా అర్థమవుతుంది? ఏమైనా గలిబిలుగుందా? సరిగా ఎంతో అర్థం ఉందా? తెలిసిన విషయాలు మరలా నేను చదువుతాను చూడండి ఒకసారి. వినాశోపద్రవం ఉంది కదా, 33వ వచనం. నీ అక్క అయిన షోమ్రోను పాత్ర వినాశోపద్రవములతో నిండినది. వినాశోపద్రవములు, ఎందుకంటే ఇశ్రాయేల్ దేశం మీదకి ఎన్నో ఉపద్రవాలు వచ్చింది. ఆ దేశం అంతా ఎంతో నాశనం అయిపోయింది, ఎంతో వినాశనం అయిపోయింది అన్నమాట. అంటే వినాశోపద్రవములతో నిండిన పాత్రని దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చేసాడు. తర్వాత అదే పాత్రని యోధాకి ఇచ్చేసాడు. కాబట్టి దేవుని చేతిలో పాత్ర ఉందంటే ఆ పాత్రలో ఏముంది? ప్రకటన గ్రంథం 19 క్షమించండి 16వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనం. 16, 19. ప్రకటన గ్రంథం 16:19. ప్రసిద్ధమైన మహాపట్టణము 3 భాగములైన అన్యజనుల పట్టణములు కూలిపోయెను, తన తీక్షణమైన ఉగ్రతయను మధ్యము గల పాత్రను మహాబబులోనుకు ఇయ్యవలెనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకము చేసిరి. ఉగ్రత పాత్ర. 4 ఏమన్నా ఇక్కడ? ఉగ్రత పాత్ర. ఉగ్రత ఉంది అందులో. అమ్మా ఒకసారి బోటికి వెళ్ళి చూడండి శ్రీడారా. అక్కడ దేవుని చేతులు ఏముంది? ఒక పాత్ర ఉంది, గిన్నె ఉంది. అవునా కదా? ఉంది. ఎందుకు ఆ పాత్రలో ఏముంది? టోటల్గా ఈ 4ని ఒకవేళ మొత్తం కలిపిస్తే ఆ పాత్రలో దేవుని యొక్క ఉగ్రత ఉందన్న దర్శనం. అంతేనా? టోటల్గా దేవుని చేతిలో ఉన్న పాత్రలో పాత్ర దేంతో నిండిపోయింది? ఉగ్రతతోటి, కోపంతో, క్రోధంతో ఆ పాత్ర నిండిపోయింది. దేవుని యొక్క క్రోధంతో ఆ పాత్ర నిండిపోయింది. ఇక్కడ అదే మాట్లాడు, తీక్షణమైన ఉగ్రత మధ్యమ గల పాత్ర మహాబబులోనికి ఇవ్వాలని. ఇప్పుడు ఈ పాత్ర ఎవరి మీద పోస్తాడు మరి దేవుడు? ఆ పాత్రలోనిది ఎవరి మీద పోస్తాడు? ఇప్పుడు ఈ ఉగ్రత పాత్రని ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఎవరికి ఇమ్మంటున్నాడు? చెప్పాలి, అక్కడే ఉంది. ఇక్కడ ఉగ్రత పాత్ర ఉంది కదా, ఈ ఉగ్రత పాత్రని దేవుడు ఎవరికి ఇమ్మంటున్నాడు? బబులోనికి ఇమ్మంటున్నాడు. అంతే కదా? తీక్షణమైన ఉగ్రతైన మధ్యమ గల పాత్రను మహాబబులోనికి ఇయ్యవలనని దాన్ని దేవుని సముఖమందు జ్ఞాపకం చేసి, ఇందాక యెహెజ్కేలు గ్రంథంలో చదివినాం కదా, ఆ పాత్ర ఎవరి చేతికి ఇచ్చాడు? దేవుడు ఇశ్రాయేలు చేతికి ఇచ్చాడు, అలాగే యోధా చేతికి కూడా ఇచ్చేసాడు. తర్వాత మళ్ళీ కీర్తన గ్రంథంలోకి వెళ్ళి ఒకసారి మళ్ళీ 75వ కీర్తన మళ్ళీ చదువు. 75వ కీర్తన 8వ వచనం మరలా చదువు. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులోని ద్రాక్షరసము పొంగుచున్నది, అది సంభారముతో నిండి ఉన్నది. ఎవరి మీద పోస్తున్నాడు? ఎందుకు? దేవుని చేతిలో పాత్ర ఉంది, ఆ పాత్రలో క్రోధము, ఉగ్రత ఉంది. ఇప్పుడు ఆ పాత్రను దేవుడు ఏం చేస్తున్నాడు? పోస్తున్నాడు. ఎవరి మీద పోస్తున్నాడు? ఎందుకు ఆ పాత్రని? ఆ తర్వాత చదువు.
భూమి మీదనున్న భక్తిహీనులందరూ మట్టితో కూడా దాన్ని పీల్చి మింగివేయవలెను. ప్రాముఖ్యంగా భక్తిహీనులు. అమ్మా, ఎవరి మీద పోతారండి ఆ పాత్రని? భక్తిహీనులు. దేవుని ఎరుగుక, దేవునికి అవిధేయత చూపించి, దేవుని యొక్క నిబంధనలు భంగపరిచి, దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా ఎవరైతే బ్రతుకుతుంటారో, ఎవరైతే భక్తిహీనత కలిగి జీవితాలు కొనసాగించేస్తుంటారో, అలాంటి భక్తిహీనుల మీద దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ ఇదిగో ఆ పాత్రలోనిది పోయిచున్నాడు. అది నిబంధన భంగం చేసి ఇశ్రాయేలు యొక్క జాతికి ఆ పాత్ర ఇచ్చాడు దేవుడు. ఇందాక నేను వారికి పెనిమిట్టిన వారు నిబంధన భంగం చేసి దేవుని విసర్జించి విడిచిపెట్టి దేవునికి దూరం అయిపోయి విగ్రహాలను ఆశ్రయించి టోటల్గా దేవునితో సంబంధాన్ని తెంచుకొని తమ ఇష్టానుసారంగా జీవితాన్ని కొనసాగిస్తున్న ఇశ్రాయేలులకు దేవుడు వినాశోపద్రవము గల పాత్రని చేశాడు. చూడండి ఒకసారి. ఆ నిబంధనలు ఉన్నంత కాలం కూడా, దేవునితో సహవాసం ఉన్నంత కాలం కూడా ఇశ్రాయేలు దేశం పచ్చగా కలకలాడింది కదా. ఎప్పుడైతే దేవుణ్ణి విడిచిపెట్టి విగ్రహాలను ఆశ్రయించేశారో శత్రులు మాకుమ్మడిగా దాడి చేసి దేశాన్ని ఏం చేశారు? ఇశ్రాయేలేమో అషూరు చెరకు వెళ్ళిపోయారు, యూదులేమో బబులోను చెరకు వెళ్ళిపోయారు. ఆ ప్రేమతోటి ఎంతో ఖర్చుతోటి కట్టుకున్న దేవాలయం కూడా ఏమైపోయింది? సొలొమోను కట్టిన దేవాలయాన్ని. ఆ దేవాలయం నెబుకద్నెజరు పడగొట్టి, యెరూషలేము యొక్క ప్రాకారం పడగొట్టి అగ్నితో కాల్చేశాడు ఆయన. ఏంటి కారణం అంటే, ఇదిగో నన్ను విసర్జించారు వాళ్ళు, నన్ను విసర్జించారు కాబట్టి చుట్టూ నేను ఇప్పుడు ఏం చేయబోతున్నాను? కంచె కొట్టివేయబోతున్నాను. ఒకప్పుడు చుట్టూ కంచె వేశాను, కానీ ఇప్పుడు నేనేం చేస్తున్నాను? ఆ కంచెని కొట్టివేస్తున్నాను అన్నమాట. ఎప్పుడైతే కంచె కొట్టేశాడో దేవుడు, ఒక పక్క నుంచి అషూర్ రాజు, ఇంకొక పక్క నుంచి బబులోను రాజు అలాగొచ్చేసాడు. అంటే ఇశ్రాయేలు మీద కూడా దేవుడు ఆ పాత్రను పోసినట్లు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇర్మియా గ్రంథం మరలా 25వ అధ్యాయం చూడొస్తారు. మరలా ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయం. నేను చదువుతుంటాను కొన్ని వచనాలు, జాగ్రత్తగా చూడాలి. 15వ వచనం చూడండి ఒకసారి. 25:15. ఇశ్రాయేలు దేవుడిని యెహోవా నాకిలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు ఈ క్రోధపు మద్యపాత్రను నా చేతిలో నుండి తీసుకొని నేను నిన్ను పంపుచున్న జనములన్నిటికీ దాన్ని త్రాగింపము. అమ్మా, ఇప్పుడు ఇర్మియా ఏం చేయాలి? దేవుని చేతిలో ఉన్న పాత్ర తీసుకొని ఎవరెవరికైతే ఆ పాత్రను దేవుడు త్రాపించమన్నాడో ఇతను ఏం చేయాలి? వెళ్ళి ఆ పాత్రను త్రాపాలన్నమాట. ఎందుకు ఎవరెవరికి త్రాపాలది? కంటిన్యూగా చూడాలి. వారు దాన్ని త్రాగి సొక్కి చోరచూరిని వారి మీదికి పంపుచున్న ఖడ్గమును బట్టి వెలివండ్రగుదురు. అంతటా యెహోవా చేతిలో నుండి నా పాత్రను తీసుకొని యెహోవా నన్ను పంపిన జనములన్నిటినీ దాన్ని త్రాగించి తిని. ఎవరెవరికి? నేటి వలనే పాడుగా నిర్జనముగాను అపహాస్యాస్పదముగాను శాపాస్పదముగాను చేయుటకు యెరూషలేమునకును యోధా పట్టణములకును దాని మహారాజులకును దాని అధిపతులకును త్రాగించి తిని. మొట్టమొదట పాత్ర ఎవరి దగ్గరికి వెళ్ళింది? దేవుని ఉగ్రత పాత్ర, దేవుని క్రోధము పాత్ర. తర్వాత 19వ వచనం. మరియు ఐగుప్తు రాజైన ఫరోయును అతని దాసులను అతని ప్రధానులను అతని జనులందరూ, అంటే ఐగుప్తు దగ్గర కూడా వెళ్ళిందే, అంటే ఐగుప్తు మీద కూడా దేవుని ఉగ్రత వచ్చింది కదా. ఏంటా? సమస్తమైన మిశ్రిత జనులను, ఊజు దేశపు రాజులందరూ, ఫిలిస్తీన్ల దేశపు రాజులందరూ, అష్కలోనును, గాజాయను, ఎక్రోరును, అష్డోదు శేషపు వారును, యుదోమీలను, మోయాబీలను, అమ్మోనీలను, తూరు రాజులందరూ, సీదోను రాజులందరూ, సముద్రమునకు ఆవలి ద్వీపపు రాజులను, దదానీలను, తేమానీలను, బూజీలను, గడ్డపు పక్కల కత్తిరించుకుని వారందరూ, అరబి దేశపు రాజులందరూ, అరణ్యంలో నివసించు మిశ్రిత జనముల రాజులందరూ, జిమ్రీ రాజులందరూ, ఏలాము రాజులందరూ, మాదీల రాజులందరూ, మాదీ మీద కూడా సమీపమున ఉన్నవారేమి దూరమున ఉన్నవారేమి ఉత్తర దేశముల రాజులందరూ, భూమి మీద ఉన్న రాజ్యములన్నీ దానిలోనిది త్రాగుదురు. శేషకు రాజు వారి తర్వాత. అంటే ఈ జాతులన్నిటి మీదకి దేవుని కోపం వచ్చిందా లేదా? మనం ప్రవక్తల గ్రంథంలో చదివామనుకో, గుర్తొస్తుందా? అన్ని జాతుల గురించి చెప్పాను కదా. అన్ని జాతుల గురించి ఉందన్నమాట. ఒక అద్భుతమైన సబ్జెక్ట్ అది. అంటే వాళ్ళందరి మీద దేవుడు ఏం చేశాడు తెలుసా? తన కోపాన్ని కుమ్మరించినట్లు మనం చూడాలి. కాబట్టి టోటల్గా దేవుని యొక్క చేతిలో ఒక పాత్ర ఉంది. ఆ పాత్రలో ఏముందంటే ఉగ్రత ఉంది అన్నట్లు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. పాపము భక్తిహీనతపై
పాపము భక్తిహీనతపై దేవుని కోపం ఉంటుంది. ఎక్కడ పాపం ఉంటే అక్కడ, ఎక్కడ భక్తిహీనత ఉంటే అక్కడ. భక్తిహీనత ఉన్న చోట, పాపం ఉన్న చోట దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క కృపైన కాపుదలు ఉండదు. రోమిలకు రాసిన పత్రిక 1వ రోమిలకు రాసిన పత్రిక 1వ ఎక్కడ భక్తిహీనత ఉంటుందో, ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ దేవుని యొక్క కోపం ఉంటుందని గ్రంథం స్పష్టంగా మాట్లాడుతున్నట్లు మనం చూడవచ్చు. రోమిలకు రాసిన పత్రిక 1వ రాయట్లేదండి, నోట్స్ తెచ్చుకోలేదు, రాయట్లేదండి. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చదువు ఒకసారి. 1:18 దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద. భక్తిహీనత, దుర్నీతి అంటే ఎక్కడ భక్తిహీనత, దుర్నీతి ఉంటుందో అక్కడ దేవుని కోపము పరలోకం నుంచి బయలుపరచబడుతుంది. వాళ్ళ 2వ అధ్యాయం చూడండి ఒకసారి. అక్కడ 2వ అధ్యాయము 8వ వచనం. అయితే వేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు. ఎవరి మీదకి వస్తుంది దేవుని యొక్క ఉగ్రత? ఎవరైతే సత్యానికి లోబట్టలేదో, సత్యానికి లోబడకుండా దుర్నీతికి ఎవరైతే లోబడుతుంటారో, ఎవరైతే భేదములు పుట్టించి ఎవరైతే సత్యాన్ని అడ్డగిస్తారో, సత్యానికి ఎవరైతే ఆటంకం కలగజేస్తారో, సత్యానికి ఎవరైతే ఆటంకం కలగజేస్తారో, సత్యమును అడ్డగించు, సత్యాన్ని ఆటంకపరచడం. సత్యం ప్రకటించబడుతుంటే, సత్యం ప్రకటించబడుతుంటే అడ్డుకునే వాళ్ళు ఉంటారు లోకంలో. ఆనాడు అపోస్తులు కూడా ప్రకటిస్తున్నప్పుడు సత్యం ప్రకటించబడకుండా అడ్డుకున్నారు వాళ్ళు. పాపు అనే ప్రాంతానికి వెళ్ళాడు అపోస్తులైన పౌలు. అక్కడ ఒక అధికారి వాక్యం వినడానికి ఆశపడ్డాడు. అధికారి, అతని పేరు ఏం పేరు, సెర్గి పౌల. ఒక అధికారి వాక్యం వినడానికి ఆశపడ్డాడు. పౌలు వెళ్ళి వాక్యం చెప్పడానికి వెళ్తే అక్కడ వాక్యం, అతను ఆ అధిపతి వాక్యం వినకుండా ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే ఆటంకపరుస్తాడు, అడ్డుకుంటాడు. వెంటనే అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతూ అతన్ని శపించడం ప్రారంభించేస్తాడు. అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి అపవాది కుమారుడా. అంటే అపవాది యొక్క పని ఏంటి? అపవాది యొక్క పని ఏంటంటే సత్యాన్ని అడ్డుకోవటం అపవాది యొక్క పని. అది ప్రకటించబడకుండా, అది విస్తరించకుండా అడ్డుకోవటం అనేది సాతాను యొక్క పని. ఎవరైతే సత్యాన్ని అడ్డగిస్తుంటారో, సత్యమును అడ్డగించు సమస్త మనుషుల యొక్క భక్తిహీనత మీద. ఇది వాస్తవానికి సత్య గ్రంథం. ఈ సత్య గ్రంథాన్ని చేతిలో పట్టుకొని సత్యం ప్రకటించకుండా అబద్ధాన్ని బోధించే వ్యక్తి సత్యాన్ని ఏం చేస్తున్నాడు? అడ్డగించేస్తున్నాడు. దేవుడు అదృశ్యుడు. వాస్తవానికి దేవుడు అదృశ్యుడు. దేవుణ్ణి ఎవరు చూడలేదు, ఎవడు చూడనేరడు. కానీ ఎవరైనా సరే దేవుణ్ణి చూస్తాము, దేవుడిని నేను చూశానంటే ఆ మనిషి సత్యాన్ని ఏం చేస్తున్నాడు? అడ్డగించేస్తున్నాడు. దేవుడు అదృశ్యుడు అనేది సత్యము కాదు. నాకు దేవుడు కనపడ్డాడు, నేను దేవుడిని చూశాను, దేవుడు కనపడతాడంటే ఆ మనిషి సత్యానికి ఏం చేస్తాడంటే అడ్డుపడుతున్నాడు. ఆ మనిషి అంటే సత్యమును అడ్డగించు మనుషుల యొక్క భక్తిహీనత మీద, దుర్నీతి మీద దేవుని కోపము, దేవుని యొక్క ఉగ్రత అనేది ఉంటుందని గ్రంథం స్పష్టంగా మాట్లాడుతున్నట్లు మనం చూడగలం. ఒకసారి చూడు అపోస్తుల కార్యములు 13వ అధ్యాయంలో. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము. పాపు అనే ఊరికి వచ్చేసారు. అక్కడ సెర్గి పౌలు అనే ఒక వివేకము కలిగిన ఒక అధిపతి ఉన్నాడు. 6వ వచనం నేను చదువుతున్నాను. 13వ అధ్యాయం 6వ వచనం. వారు ఆ ద్వీపమందంతటా సంచరించి పాపు అని ఊరికి వచ్చినప్పుడు గారడీవాడను అబద్ధ ప్రవక్తినైన బర్యేసు అను ఒక యూదుని చూచిరి. అతని పేరు కూడా యేసే, పేరు యేసే. కానీ చేసే పని ఏంటి? మాయలో మరడలు చేయటం, మాయల తంత్రాలు చేయడం. గారడీవాడు, అబద్ధ ప్రవక్తను, అబద్ధాన్ని బోధించేవాడు. పేరేమో యేసుకు యేసు, చేసే పనేమో. ఇతడు వివేకము గలవాడైన సెర్గి పౌలు అను అధిపతి యొద్ద ఉండెను.
ఎవరు? ఆ బర్యేస్ అనేవాడు ఏం చేశాడు? ఒక వివేకము కలిగిన సెర్గి పౌలు అను అధిపతి దగ్గర ఉన్నాడు. అతడంటే సెర్గి పౌలు. బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యమును వినగోరెను. అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదిరించెను. ఎలుమా అను పేరును గారడేవాడని అర్థము. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై అతను తేరి చూచి, సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గమును చెడగొట్టుట మానవా? పౌలుని బర్నబాని పిలిపించి వాక్యం విన్నా, దేవుని మాటలు విన్నా, నేర్చుకుందాం వాక్యం అని ఆ సెర్గి పౌలు అనే వ్యక్తి వాళ్ళిద్దరిని పిలిపించి వాక్యం ఏంటంటే, ఈ గారడేవాడు ఏం చేశాడంటే అతను వాక్యం వినకుండా, వీళ్ళు వాక్యం ప్రకటించకుండా ఏం చేశాడు? ఈ మనిషి ఎదిరించడం, ఆటంకం కలగజేయటం, అడ్డగించడం చేశాడు. వెంటనే పరిశుద్ధాత్మతో నిండుకున్న పౌలు ఏమంటాడు? సమస్త నీతికి విరోధి. అంటే సత్యాన్ని ఆటంకపరిచే వాళ్ళు నీతికి విరోధులు. వాళ్ళు అపవాది కుమారుడా, ప్రభు యొక్క తిరిగిన మార్గాలు చెడగొట్టడం మానవా? వెంటనే కళ్ళు కనపడకుండా గుడ్డుడైపోయాడు మనిషి. నెక్స్ట్ ఏమంటాడు? ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలము గుడ్డివాడవై సూర్యుడు చూడకుందామని చెప్పాను. వెంటనే మబ్బును చీకటి అతను కమ్మిన కనుక అతడు తిరుగుచు ఎవరైనా చెయ్యి పట్టుకు నడిపిద్దరని వెతుకుచుండెను. అంటే వెంటనే అతనికి శిక్ష వచ్చింది. చూడండి ఒకసారి, వెంటనే శిక్ష వచ్చింది కదా. ఎప్పుడైతే ఆ మనిషి సత్యానికి ఆటంకం కలుగుతున్నాడో, సత్యాన్ని ఎప్పుడైతే అడ్డగించేస్తున్నాడో, దేవుని కోపం అనేది అతని మీద వచ్చినట్లు మనం చూడాలి. కాబట్టి దేవుని కోపము, దేవుని యొక్క ఉగ్రత అనేది పాపము భక్తి మీద ఉండదంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదువు ఒకసారి. 5వ అధ్యాయము 6వ వచనం. 5వ అధ్యాయము 6వ వచనం. వ్యర్థమైన మాటల వలన ఎవడను మిమ్మును మోసపరచనీయుకుడే, ఇంటి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క పాపము భక్తిహీనత మీద, అవిధేయుల మీద ఉండదు. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. యేసుక్రీస్తు త్రాగిన గిన్నెలో ఏముంది? దాసన సైలెంట్ గారు, ఆ జబదేవి కుమారుడు ఏమన్నాడు ఇందాక? ప్రభు, నేను త్రాగబో గిన్నెలోది మీరు త్రాగలరా? ఏమండి సీను గారు, ఇంతకీ యేసుక్రీస్తు త్రాగబోయే గిన్నె అంటే ఏముంది? ఎందుకు ఆ గిన్నెలో? పస్కా భోజనం అయిపోయిన తర్వాత కూడా ఆ గెత్సేమనే తోటకెళ్ళి సాగిలపడి ముమ్మారు ప్రార్థన చేస్తాడు కదా, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎద్దు నుండి తొలగించు, నేను దీన్ని త్రాగితేనే, ఒకవేళ తొలగిపోతుంటే నేను త్రాగుతాను, నీ చిత్తమే సిద్ధించును కాక, నీ ఇష్టమే తండ్రి, నా ఇష్ట ప్రకారం కాదు. అంతేనా? గుర్తొస్తున్నాయండి ఆ మాటలు? నా ఇష్ట ప్రకారం కాదు, నా ఇష్టం కాదు ఇక్కడ. అంటే నేను ఆ గిన్నె త్రాగడం నీకు ఇష్టమా? ఒకవేళ ఆ గిన్నె త్రాగడం నీకు ఇష్టమైంది అనుకో, నేనేం చేస్తాను? ఆ గిన్నెని త్రాగుతా. నేను గిన్నె త్రాగడం నీకు చిత్తమా? ఓకే, ఆ గిన్నె నేను త్రాగుతా. నేను నా ఇష్టం, నా చిత్తం కాదు తండ్రి. ఈరోజు మన జీవితాల్లో ప్రభు ఒక్కడే ఆ మాట అంటే సరిపోద్దా? మన జీవితాల్లో కూడా, ఈరోజు మన జీవితాల్లో కూడా మన చిత్తం, మన ఇష్టాలు కాదన్న. సేమ్ యేసుక్రీస్తు ఎలా మాట్లాడాడు? యేసుక్రీస్తు జీవితంలో ఆయన విషయంలో దేవుని చిత్తం, దేవుని ఇష్టం ఎలాగనో, ఈరోజు మన జీవితంలో కూడా దేవుని చిత్తం, దేవుని ఇష్టం అలానే. అంటే నేను ఇలాగ ఉంటాం దేవుని చిత్తమా? అంటే ఇలాగ శ్రమను అనుభవించడం దేవునికి ఇష్టమా, దేవుని చిత్తమా? ఓకే తండ్రి, నేను శ్రమను అనుభవించడం నీ చిత్తమైతే నీ చిత్తమే సిద్ధించుగాక తండ్రి అనగలమా? అంటే నేను ఈ విధంగా అవమానించబట్టం నీకు ఇష్టమా తండ్రి? అవును, యేసుక్రీస్తు అవమానించబట్టం తండ్రి చిత్తమా కాదా? అవన్నీ కూడా పరమ తండ్రి ముందుగా నిర్ణయించాడా?
అంటే యేసు ప్రభు అవమానించబడడం తండ్రి చిత్తమా? అవును. ఇష్టం ఆయనకి? అవును. ఒకవేళ ఈరోజు మనకు అవమానం వచ్చిందనుకో, ఒకవేళ ఇది దేవుని చిత్తమేమో. కష్టాలు వస్తున్నాయనుకో, ఒకవేళ దేవునికి ఇష్టమేమో ఇది. ఒకవేళ శ్రమ వస్తుందనుకో, అంటే నేను శ్రమ పడటం దేవుని చిత్తమేమో. నిజంగా ఆ సమయంలో అలా ఆలోచించగలవారా స్త్రీలారా? ధనాధన్ పట్టాపట్టు అంతే. వాక్యం అంతా ఎడిగిరిపోద్దానన్నా. ఇన్ని రోజులు, ఇన్ని గంటలు, ఇన్ని ప్రసంగాల వాక్యం ఎడిగిపోయింది. నిమిషంలో పోయింది. ఎంత విచిత్రంగా. సంవత్సరాలు 100 ప్రసంగాలు విని నిమిషంలో ఎగిరిపోద్ది అంటూ. అంటే ఏంటి? 100 ప్రసంగాలు కూడా పనిచేయలేదా? ఇంకెప్పుడు పనిచేస్తుంది వాక్యం మన జీవితంలో? మరి ఎరా మన జీవితంలో వాక్యం పనిచేసేది ఎప్పుడు? ఇంకా ఈరోజు క్రీస్తు యేసు వారు ఎలాగో ఈరోజు మన జీవితంలో కూడా తండ్రి నీ చిత్తమే సిద్ధించుగాక నాయన, నీ ఇష్టమే తండ్రి అనే విశ్వాసంలోనికి ఈరోజు మనం ఏం చేయాలి? ఎదగాలి. రోజులు గడుస్తున్న కొద్ది. పుట్టిన బిడ్డ పుట్టినట్టే ఉండగా, మరి నువ్వు నేను కూడా ఒకసారి ఒక రోజు పుట్టాం కదా, మరి మనం కూడా అంతే ఉంటే అలా ఎలాగా? ఇంతకీ యేసుక్రీస్తు వారు త్రాగిన గిన్నెలో ఏముంది? వాస్తవానికి ఒక 2 నిమిషం. దేవుడు వాస్తవానికి అంతా మంచిగా సృష్టించాడు కదా. దేవుడు తాను చేసినది యావత్తు చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉంది. దేవుడు సృష్టించిన ప్రతి వస్తువును మంచిది అంటాడు అపోస్తలుడైన పౌలు. అంటే దేవుడు చెడ్డదాన్ని సృష్టించడా? దేవుడు సృష్టించిన దానికి వంగపెట్టే అవకాశము. మరి చెడు, ఈ పాపం, ఈ దుష్టత్వం, ఈ దుర్నీతి లోకంలోకి ఎలా ప్రవేశించింది? మరి అంతా మంచిగా చేశాడు కదా. గుడ్ అనమాట. మంచితనం దగ్గర ఇంగ్లీష్లో ఏమంటే గుడ్, వెరీ గుడ్ అంతే. అంతా ఒకసారి రివ్యూ చేసినాడు పరమతండ్రి, ప్రివ్యూ చేశాడు. తాను చేసింది యావత్తూ చూసినప్పుడు కూడా అంత చాలా మంచిదిగా ఉంటేనో. ఇప్పుడు ఎలాగుంది? ఇప్పుడు అంటే ఆ మాట నాకు ఛాన్స్ లేదంట. ఎందుకంటే చెడిపోయింది. చెడు ప్రవేశించింది, దుర్నీతి ప్రవేశించింది, పాపం ప్రవేశించింది. ఈ పాపం ఎలా ప్రవేశించింది సీని గారు? కృష్ణమూర్తి అన్న, అసలు పాపం యొక్క ఉత్పత్తి అనేది ఈ భూమి మీదకి ఎలా వచ్చింది చెప్పాలి. పాపం యొక్క ఉత్పత్తి ఎక్కడ జరిగింది? అసలు ఈ పాపం అనేది లోకంలోనికి మొట్టమొదటి ఎక్కడ ప్రవేశించింది? ఏదెంతో అట్లా, అంతే కదా. ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోనికి ఎలాగూ ప్రవేశించెను. గుర్తొస్తుందన్నమాటనా? ఒక మనుషుని ద్వారా పాపం ప్రవేశించింది. పాపం అంటే ఏమొచ్చింది? మరణం ఈ లోకంలోనికి ప్రవేశించింది అన్న. ఇక పాపం ఎలుబడి చేయటం ప్రారంభించేసింది. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేదు. యూదులేమి, గ్రీసు దేశస్తులేమి అందరూ కూడా పాపం చేశారు. పాపం వేళ్ళూనుకొని ప్రభుత్వం చేసింది, ఏలుబడి చేసింది సుమారు 4000 సంవత్సరాలు. 4000 సంవత్సరాలు పాపం ప్రభుత్వం చేసింది. మరి పాపం పోయే మార్గం లేదా? ఈ పాపానికి విమోచన లేదా అని ఒకవేళ మనం అడిగామనుకో, ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్ళామనుకో, ధర్మశాస్త్రపు బలులు కూడా ఏమైనా పాపం తీసేస్తాయా? తెలుసు కదా మీకు. ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తం పాపమును తీసివేట అసలు. అయితే ఈ పాపపు ప్రభుత్వాన్ని తొలగించడానికి, పాపమును తీసివేయటానికి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ప్రత్యక్షమైన. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం చూడండి ఒకసారి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చదువు. 4 నుంచి 5 వచనాలు. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపములను తీసివేయుటకై. అద్భుతమైన మాట, గుర్తుంచుకోండి అన్నమాట. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనే ప్రశ్నకు సమాధానం అదే. అనేక కారణాలు ఉన్నాయి. అందులో ఒక ఉద్దేశం, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయను. పాపాలను తీసివేయడానికి ఎవరు వచ్చారు? పాపాలను ఎలా తీసివేయచ్చు? పాపాలను ఎలా తీసేయాలి ఏమండి సీను గారు? పాపాలను ఎలా తీసేయాలి? పాపములను తీసివేయడానికి ఆయన వచ్చాడు, అంతే కదా. అంటే యేసుక్రీస్తు వారు వచ్చి
పాపాలను తీసివేశాడు. ఎలా తీసేశాడు అంటే, ఒక పాపం ఎలా పోయిద్ది? పాపం ఎలా పోయిద్ది? పాపము ఎలా తీసివేయబడుతుంది అని అంటే, మీకు తెలిసినట్లు గతంలో చెప్పాను, మరలా చెప్తాను. చేసిన పాపం పోవాలంటే రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి, పాపానికి శిక్ష విధించబడాలి. రెండు, పాపానికి వెల చెల్లించాలి, పరిహారం చెల్లించాలి. అంతే కదా? పాత కథే, మరలా చెప్తుంది. నరహత్య చేశాడు, 14 సంవత్సరాలు జైలు శిక్ష. అమ్మా బొడిగలు చూడండి. నరహత్య చేశాడు అంటే నేరం చేశాడు. ప్రభుత్వం ఏం చేసింది? చట్టం ఏం చేసింది? 14 సంవత్సరాలు జైలు శిక్ష. ఆ చట్టం నిర్ణయించిన ప్రకారంగా అతను ఏం చేశాడు? జైలు శిక్ష 14 సంవత్సరాలు అనుభవించి బయటకు వచ్చేసింది. ఇక చట్ట ప్రకారంగా నరహత్య నేరం అతని మీద ఉంటుందా? ఉండదు. ఇంకా ప్రభుత్వం ఏం చేసింది? దాన్ని ఇంకా కొట్టేసింది. ఎందుకని? దానికి శిక్ష అనుభవించాడు ఆ మనిషి. శిక్ష అనుభవించాడు కాబట్టి ఆ నేరం ఏం చేసినాడు? చట్టం తీసేసింది. అంటే చేసిన పాపం పోవాలంటే శిక్ష అనుభవించాలి. రెండోది వెల చెల్లించాలి. 14 సంవత్సరాలు జైలు శిక్ష, 50,000 రూపాయలు జరిమానా. అంతే కదా? నేరానికి శిక్ష ఉంటుంది, జరిమానా కూడా ఉంటుంది. ఖచ్చితంగా పరిహారం అనేది ఖచ్చితంగా చెల్లించాలి. అయితే ఈ లోకంలో చేసిన పాపాలన్నిటికీ, మనుషులు చేసిన పాపాలన్నిటికీ దేవుడు మనుషులను శిక్షించకుండా ఎవరిని శిక్షించాడు? ఇప్పుడు మన పాపాలు దేవుడు ఎవరి మీద మోపలేదు? మన మీద మోపలేదు. మన అపరాధములను మన మీద మోపకండి కదా. ఒకసారి చదువు 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 19. 2 కొరింథీ 5వ అధ్యాయము 19. అదేమనగా దేవుడు వారి అపరాధములను అంటే పాపం మనం చేసాము, ఆ పాపాన్ని ఏం చేయలేదుగా? మన మీద వేళ. వారి అపరాధములను వారి మీద మోపక. మరి ఎవరి మీద మోపాడు ఆ అపరాధాలని? ఎవరి మీద మోపాడు? సంధ్య పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం చదవస్తారు. మొదటి పేతురు 3:24. సారీ, నేనే తప్పు. 2:24. 2:24 కన్నా 3:24. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఏం మోసాడు అంతకీ ప్రభు? మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. అంటే ఆ పాప భారాన్ని, ఆ బరువుని మనం మోయలేరు. అది పిల్లరా, ఆ పాప భారాన్ని, ఆ బరువుని మనుషులు మోయలేరు. మనుషులు ఆ పాపానికి రుణం తీర్చలేరు. మనుషులు ఆ పాపానికి పరిహారము చెల్లించలేరు. అందుకే ఇశ్రాయేలు ఒక మాట అంటారు కదా, పాప పరిహారమునికి నా గర్భఫలం నేను ఇస్తున్నా. సరే, పాపం చేసావు, దాని పరిహారానికి గర్భఫలం ఇచ్చావనుకో, పాపాలు పోతాయా? మనుషులు చెల్లించలేరు, ఆ రుణం తీర్చలేరు. మనుషులు దాన్ని వెల చెల్లించలేరు అనమాట. అందుకు పరమదేవుడు ఏం చేశాడంటే, సహోదరులారా, మనల్ని ప్రేమించి ఆ పాపాన్ని యేసుక్రీస్తు వారి మీద మోపినట్లు మనం చూడగలం. అందుకే బాప్తిస్మం ఇచ్చు యోహాను కూడా యేసుక్రీస్తు వారి గురించి ఇచ్చిన సాక్ష్యం తెలుసు కదా. బాప్తిస్మం పొందడానికి ఆయన దగ్గరకు వస్తున్నప్పుడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఇది మనుషులు గొర్రెపిల్ల కాదు, ఈ గొర్రెపిల్ల. మనుషులు గొర్రెపిల్లను అర్పిస్తున్నారు కానీ పాపాలు పోతున్నాయా? పోట్ల. దేవుని గొర్రెపిల్ల ద్వారా మాత్రమే పాపం పోయింది అనమాట. ఆ దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చిన వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు. కాబట్టి మనుషులు పాపం చేస్తే ఆ పాపం మీద శిక్ష ఉంటుంది, ఆ పాపం మీద ఉగ్రత ఉంటుంది, ఆ పాపం మీద కోపం ఉంటుంది. ఈ పాపం మీద ఉన్న ఉగ్రతని, కోపాన్ని, శిక్షని దేవుడు ఒక పాత్రలో పోసి ఆ పాత్రను ఎవరికి ఇచ్చాడు? ఇప్పుడు దసనా అర్థమవుతుందా? ఎందుకు యేసుక్రీస్తు వారు త్రాగిన గిన్నెలో ఏముంది? ఆ పాత్రలో ఏముంది? తండ్రి, నీ చిత్తమైతే గిన్నె నా ఎద్దు నుంచి తొలగించు. పాపమునకు శిక్ష. ఒక 3 పాయింట్లు రాసుకుందాం. పాపమునకు శిక్ష. 2, దేవుని ఉగ్రత.
అలాగే 3 తాను పొందబోయే శ్రమలు. అదే జబదయి కుమార్ అనడము, నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగగలరా అంటే దాని అర్థం ఏంటి? ఆయన ఒక శ్రమ అనుభవించబోతున్నాడు క్రీస్తు వారు. అంటే ఒక భయంకరమైన శ్రమ అనుభవించబోతున్నాడు. దాన్ని గిన్నెతో పోల్చాడు అక్కడ క్రీస్తు వారు. అప్పుడు వాళ్ళు ఏమన్నా తెలుసా? ప్రభు నువ్వు త్రాగి గిన్నెలోనిది మేము కూడా త్రాగుతాం. కాబట్టి గెత్సెమనే తోటలో క్రీస్తు వారు బహు భయంకరంగా నలిగిపోయాడు. ఆయన నలిగిపోయాడు క్రీస్తు వారు. విత్తనాలని గానుగులు వేసి నలిపితే నూనెచ్చినట్లు యేసుక్రీస్తు వారు ఆ సమయంలో బహు భయంకరంగా నలిగిపోయాడు ఆయన. అందుకే లోకం ఏమన్నా తెలుసా? ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్తపు బిందువనే ఆయన ఎర్రగా రక్తంలాగా పడిపోయింది అనమాట ఆయన చెమట. ఎందుకంటే బహుగా నలిగిపోతున్నాడు క్రీస్తు వారు. నా తండ్రిని దీన్ని త్రాగితేనే పోయిద్దా? అవును ఆయన, నువ్వు త్రాగితేనే ఇది పోయిద్ది. ఇందుకు ఏముంది ఆ పాత్రలో అంటే ఇదిగో సర్వలోక పాపమునకు శిక్ష. అంటే ఆ పాపమునకు శిక్ష క్రీస్తు అనుభవించినట్లు మీకు తెలుసు కదా. రోమిలికి రాసిన పత్రిక 8వ విశ్వసించినాక ముగించేస్తాను ఒక 5 నిమిషాలు. 3-4 వచ్చిన రోమపత్రిక 8వ అధ్యాయము 3-4. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. పాపానికి శిక్షణ. ఆయన పాపం చేయలేదు వాస్తవానికి, అంతే కదరా. ఆయన పాపము చేయలేదు. ఆయన నోట ఏ కపటమును లేదు, కనపడలేదు, పాపం కనపడలేదు ఆయనలో. కానీ పాపానికి శిక్ష అనుభవించాడని. ఎవరు చేసిన పాపానికి? మనం చేసిన పాపానికి సార్. అంటే మనం పాపం చేసే శిక్ష అనుభవించిన వ్యక్తి ఎవరంటే క్రీస్తురా. ఎందుకంటే ఆ ఉగ్రత నుంచి మనం రక్షించడానికి, దేవుని యొక్క ఉగ్రత నుంచి, ఆయన కోపం నుంచి, పాపం నుంచి మనం విడుదల చేయడానికి యేసుక్రీస్తు వారు మన కొరకు శిక్ష అనుభవించాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు త్రాగిన గిన్నెలో ఏముందంటే ఇదిగో పాపానికి శిక్ష ఉంది, అందులో దేవుని యొక్క ఉగ్రత ఉంది, అందులో ఇదిగో ఆయన పొందబోయే శ్రమలను కూడా గిన్నె సూచిస్తుంది. 6 గంటలు కదా క్రీస్తు వారు బహు భయంకరంగా శ్రమ అనుభవించినట్లు మీకు తెలుసు కదా. ఆ శ్రమనే ఇందాకేమన్నాడు? గిన్నె అన్నాడు కదా. మరొక చోట దాన్ని బాప్తిసం అన్నాడు. మార్కు సువార్త చూడండి ఒకసారి 10వ అధ్యాయంలో. మార్కు సువార్త 10వ అధ్యాయం 35 నుంచి మరలా చదువుతాను. నేను చదువుతాను. జబదయి కుమారులని యాకోబును యోహానును ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదల్లా నీవు మాకు చేయగోరుచున్నావని చెప్పగా ఆయన, నేను మీకేమి చేయగోరుచున్నారని వారిని అడిగారు. వారు, నీ మహిమయందు నీ కుడివైపున ఒకడను నీ ఎడమవైపున ఒకడను కూర్చుండినట్లు మాకు దయచేయమని చెప్పారు. యేసు, మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటి అయినను. నెక్స్ట్, నేను పొందుచున్న బాప్తిస్మము పొందుటి అయినను మీ చేత అగునా అని వారిని అడుగుగా వారు, మా చేత అగునని. నేను పొందుచున్న బాప్తిస్మం, ఆ పదం చూడండి. నేను పొందుచున్న బాప్తిస్మము పొందుటి అయినను మీ చేత అగునా. మరలా 39 వచ్చి, అప్పుడు యేసు, నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగదురు, నేను పొందుచున్న బాప్తిస్మము మీరు పొందారు. ఇప్పుడు ఆల్రెడీ యోహాను చేత బాప్తిస్మం పొందాడు కృష్ణమూర్తి అన్న, అవును కదా. ఆల్రెడీ యోహాను చేత ఏం చేశాడు? ఆయన బాప్తిస్మము పొందాడు. కానీ ఇప్పుడు మరలా నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు? మరలా బాప్తిస్మం పొందబోతున్నాడు, అంతే కదమ్మా. కాబట్టి నేను త్రాగే గిన్నెలోనిది మీరు త్రాగుతారా? నేను పొందబోయే బాప్తిస్మం మీరు పొందుతారంటే వాళ్ళు కూడా ఏమన్నారు? మేము పొందుతాం, మా చేత అవుతుంది అంటే. ఇక్కడ బాప్తిస్మం ఇది నీటి బాప్తిస్మం కాదు. ఇది 2 పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి మాట్లాడాలి. నీటి బాప్తిస్మం గురించి, పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి మాట్లాడలా. అక్కడ బాప్తిస్మం పొందడం అంటే యేసుక్రీస్తు వారు నిండుగా పరిపూర్ణంగా శ్రమలు అనుభవించబోతున్నాడు. అక్కడ బాప్తిస్మం అంటే శ్రమకు సూచనది. నేను పొందబోయే బాప్తిస్మం మీరు పొందగలరా అంటే ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను? శ్రమ అనుభవించబోతున్నాను నేను. మరి అలాంటి శ్రమనే మీరు అనుభవించగలరు అంటే ఏమన్నారు వాళ్ళు? మేము అనుభవిస్తాం ప్రభువా.
అంటే మన కొరకు ముగించేస్తాను నేను, మరి కొంచెం క్లుప్తంగా నేను మరొక వారంలో వివరించాను. మన కొరకు క్రీస్తు మనల్ని విమోచించడానికి, దేవుని యొక్క ఉగ్రత నుంచి రక్షించడానికి, వాస్తవానికి ఆ శిక్ష మన మీద పడాలి. ఆ చేసిన వ్యక్తి శ్రమ అనుభవించాలి, చేసిన వ్యక్తి శిక్ష అనుభవించాలి. కానీ దేవుడు సర్వకృపానిధి, దేవుడు ప్రేమస్వరూపి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఈ ప్రేమించే దేవుడు ఏం చేశాడు, ఈ ప్రేమస్వరూపిన దేవుడు ఏం చేశాడంటే ఈ మనుషులను శిక్షించకుండా ఆ పరమ తండ్రి ఒక విశేషమైన ప్రేమ చూపించి మన మీద పడాల్సిన శిక్ష, మన మీద పోయాల్సిన ఉగ్రత పాత్ర ఎవరి చేతికి ఇచ్చాడురా? చూడండి, ఎవరన్నా తప్పు చేశారనుకో, అన్నయ్య తప్పు చేసినాడు, అన్నయ్య నువ్వు ఇంటికాడ నేను జైలుకి పోతాను కదా తమ్ముడు, అన్నయ్య నువ్వు ఉండను ఇంటికాడ, నువ్వు చూసి ఏమైనా పనులు ఉంటే నేను వెళ్తా 10 సంవత్సరాలు జైలుకి అంటారు ఎవరన్నా? 1 సంవత్సరం నేను జైల్లో ఉంటాను అంటారు ఎవరన్నా? తప్పు చేసిన ఒక వ్యక్తి అయితే శిక్షణ వేయించడానికి ఇంకొక మనిషి ముందుకు వస్తాడు. ఎవరన్నా మనుషుల్లో ఎవరు వస్తారు? ఎవరు చావడానికి వస్తారు ముందుకు? ఎవరు చావడానికి రారు కదా. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క త్రాగిన గిన్నెలో దేవుని యొక్క ఉగ్రత, పాపమునకు శిక్ష, ఆయన పొందబోయే శ్రమలు ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. నేను ముగించేస్తాను సార్. బోర్డు తెలుసు, యేసుక్రీస్తు త్రాగిన గిన్నెలోని త్రాగగలవా అని తెలుసుకున్నాం మనం. దేవుని చేతిలో పాత్ర ఉందా లేదా? ఉంది. ఆయన చేతిలో ఒక పాత్ర ఉందండి. ఎందుకు ఆ పాత్రలో ఏముంది? క్రోధం అన్నాడు, క్రోధపు మధ్య పాత్ర అన్నాడు, ప్రకటన గ్రంథంలో ఉగ్రత అన్నాడు, యెహెజ్కేలు గ్రంథంలో వినాశోపద్రవములతో నిన్న పాత్ర నీ అక్కకి ఇచ్చాను, నువ్వు కూడా దాన్ని త్రాగుతావు. ఎందుకు ఆ పాత్రను దేవుడు ఎవరి మీద పోయిపోతున్నాడు? భక్తిహీనుడి మీద. భక్తిహీనుడి మీద దాన్ని ఏం చేయబోతున్నాడు? పోయిపోతున్నాడు. అలాగే ఆ కోప పాత్రని ఆయా కాలాల్లో దేవుడు ఏం చేశాడు? ఆయా కాలాల్లో వారు చూపించిన అవిధేయతను బట్టి ఆ కోపాన్ని దేవుడు వాళ్ళ మీద ఇశ్రాయేలు మీద కుమ్మరించాడు, యోధా మీద కుమ్మరించాడు, ప్రకటన గ్రంథంలో బబులోని మీద కుమ్మరించాడు, ఆయా ఇర్మియా గ్రంథంలో ఆయా అన్యజనుల మీద కూడా దేవుడు కోపాన్ని కుమ్మరించాడు. పాపము, భక్తిహీనత, దుర్నీతి ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుని కోపము, దేవుని యొక్క ఉగ్రత అనేది ఉంటుంది. మరి ఇందుకు యేసుక్రీస్తు వారు త్రాగిన గిన్నెలో ఏముంది అంటే, ఇదిగో మన పాపానికి శిక్ష, దేవుని యొక్క ఉగ్రత, ఆయన పొందే శ్రమలు అన్నీ మిక్స్ అయిపోయాయి. మిక్స్ చేసి ఆ పాత్రలోకి వచ్చి ఆయన చేతికి ఇచ్చేసాడు. ఆయన త్రాగితేనే మనం తప్పించుకుంటాం. ఒకవేళ ఆయన త్రాగలేదనుకో మనం తప్పించుకునే అవకాశము లేదు. అంటే క్రీస్తు యేసు మనల్ని ప్రేమించాడు, దేవుడు మనలను ప్రేమించాడు. నన్ను ప్రేమించాడు పౌలు, నన్ను ప్రేమించి నా కొరకు తను తాను బలిగా అర్పణగా అర్పించుకొనిన నన్ను ప్రేమించి, క్రీస్తు యేసు వారు మనల్ని ప్రేమించి మన కొరకు తను బలైపోయాడు, అర్పణ అయిపోయాడు. మన కొరకే ఆయన చేసినంత కూడా ఎవరి కోసం? మన కొరకే ఆయన చేసేసాడు. ఈరోజు క్రీస్తుని అంగీకరించిన మనం ఏం చేయాలంటే ప్రభు కొరకు చేయవలసిన అవసరం ఉంటుంది. మరి కొంత బాగా ఆలోచించేద్దాం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ పాఠాన్ని. ఒకసారి మరలా చూడండి. ఆ పాట రిఫరెన్స్ రాసుకున్నారు కదా, దాన్ని మరలా రిఫరెన్స్, ప్రతి రిఫరెన్స్ చదవండి. మీకు మనసులో గుర్తుంది. శ్రద్ధగా పెన్ను అందరికీ ప్రభు.